బుజ్జి ఒక ఎమోషన్, బుజ్జి ఒక సెన్సేషన్, బుజ్జి ఒక పర్ఫెక్షన్, వాట్ నాట్ అన్ని బుజ్జియే. హలో గైస్, ఈ వీడియో నేను చేసిన కల్కి బుజ్జి అనాలిసిస్కి పార్ట్ 2 అని అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భైరవాన్ టీం ఏదో మిషన్ మీద ఉన్నారు. సో దానికి బుజ్జి హెల్ప్ కావాలి. ఇక్కడ మన బుజ్జి అంటే జస్ట్ కార్ మాత్రమే కాదు, దానిలో బ్రెయిన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా, ప్రభాస్ అన్న డిజైన్ చేస్తారని. ఆ తర్వాత జరిగే ఈ ఇన్సిడెంట్స్ మనకు బుజ్జి ఇంట్రడక్షన్లో చూపిస్తారు. అప్పుడే నేను వీళ్ళేదో మిషన్లో ఉన్నారు అన్నాను కదా, ఆ మిషన్కు సంబంధించి ఇక్కడ ఏదో న్యూ వరల్డ్ అని చూపిస్తారు. మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అదే ఇక్కడికి వీళ్ళు వెళ్తారు. ఇక్కడ బౌంటీ అండ్ బౌంటీ హంటర్ అనే వర్డ్స్ వస్తాయి. బౌంటీ అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే, అదే బౌంటీ హంటర్ అని సెర్చ్ చేస్తే ఎవరినైనా చంపేయడానికి తీసుకునే కాంట్రాక్ట్ అని వచ్చింది. అండ్ దానికి ప్రూఫ్గానే ఇక్కడ బుజ్జి అండ్ ప్రభాస్ అన్న, అదే భైరవ గారు టాప్ స్పీడ్లో వెళ్తూ యాక్షన్ సీన్స్లో మిస్సైల్స్ ఎవరి మీద వేసే సీన్స్ మనకు కనిపిస్తాయి. అండ్ బై ద వే స్టార్టింగ్ సీన్స్లో బుజ్జి ప్రభాస్ గారికి అంటే భైరవకు నీ షూస్ నువ్వే చార్జ్ చేసుకోవాలి అని కొన్ని మాటలు అంటుంది. ఆ కాన్వర్జేషన్లో బుజ్జి అండ్ భైరవ ఇద్దరి మధ్య కామెడీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకో కాన్వర్జేషన్లో భైరవ ఈరోజు ఒక్కరోజు పాజిటివ్గా ఉండమని చెప్పడం, బుజ్జి ఆ మాటలు విని భైరవకు కోఆపరేట్ చేయడం, వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ అండ్ కామెడీ సీన్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళి వాళ్ళిద్దరి పవర్ చూపించడం లాంటి సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ దే ఆర్ ద మార్వలెస్ డీటెయిల్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ నాగశ్విన్ గారు అండ్ డెడికేషన్. సూపర్, హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ గారు. ఈ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక రేంజ్లో ఉంది ఈ సీన్ అయితే. అది టాప్ స్పీడ్లో వెళ్తుంటే ఆ టైంలో ఈరోజు ఒక్కరోజు పాజిటివ్గా ఉండమని చెప్పడం, జస్ట్ లైక్ సూపర్ హీరో అనమాట. ఆ సీన్స్ అయితే నిజంగా మార్వెల్కి సంబంధించి ఆ సీన్స్ అయితే నాకు గుర్తుకొచ్చాయి. జస్ట్ లైక్ ఐరన్ మ్యాన్ అండ్ ఏఐ రోబోట్స్ ఉంటాయి కదా, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందో మన బుజ్జి అండ్ భైరవకు కోఆర్డినేషన్ అలా ఉంది. లాస్ట్లో ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో లవ్ యూ బుజ్జి అని ప్రభాస్ గారు, అదే భైరవ గారు అనడంతో ఇంట్రడక్షన్ పార్ట్ ఎండ్ అవుతుంది. ఇక్కడ మనం ప్రభాస్ గారి ఫేస్ అండ్ ఐస్ని అబ్జర్వ్ చేస్తే, అంటే ఎక్స్ప్రెషన్ని అబ్జర్వ్ చేస్తే చాలా గ్రాటిట్యూడ్ అండ్ సంతోషంతో ఉన్నారు. సో ఏదో ఒక ప్రమాదంలో ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో బుజ్జి హెల్ప్ చేసి ఉంటుంది అని అనుకోవచ్చు. అండ్ అంటే విలన్స్ మనుషులు రైడర్స్తో ఫైట్ చేసి ఉండొచ్చు, ఆ టైంలో బుజ్జి హెల్ప్ చేసి ఉండొచ్చు. అది మాత్రం చాలా మైండ్ బ్లోయింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.